కుటుంబం అనే మాట వచ్చేటప్పటికండి, ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యుత్తమమైన దేశం భారతదేశం. ఈయన మొత్తం కోరిక అసలు ఊహకు మించిన కోరికలాగా, అసలు మనం మోర్ దాన్ ఇమాజినేషన్, రాజుగారినే అల్లుడి చేసేసుకుందాం అన్నంత కోరిక. అహష్వేరోషు మంచి భర్త అండి, ఆయనే రూల్ పాస్ చేసి ఎవరు నేను పిలవకుండా ఎవరు రావద్దు అన్నాడు, అన్న సంతకం పెట్టింది ఆయనే. కానీ ఇప్పుడు భార్య రాగానే రాజుగారు ఏం చేశారు తెలుసా? రాజదండం. ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కాబట్టి కొన్ని నిమిషాలు మనం కుటుంబాలు ఎలా ఉండాలో లేఖనంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. కుటుంబం అనే మాట వచ్చేటప్పటికండి, ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యుత్తమమైన దేశం భారతదేశం, ఇండియా. వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. భారతదేశం మన మాతృభూమి. భారతదేశంలో జన్మించడం, జీవించడం ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. యేసు ప్రభు నమ్ముకునే కృప గొప్ప భాగ్యం, ఇండియాలో ఉండడం గొప్ప భాగ్యం, ఇండియన్స్ అవ్వడం మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. ఎందుకంటే ఫ్యామిలీ అనే విషయంలో అన్ని దేశాల కంటే భారతదేశపు సంస్కృతి చాలా గొప్పది. ఇండియన్ కల్చర్, ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్ టు ఫ్యామిలీ. మనకు కుటుంబము, కుటుంబ బాంధవ్యము, ఆ పటిష్టత చాలా గొప్పది. ఇతర దేశాల్లో, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో కుటుంబానికి వాల్యూ లేదు. వారికి అసలు ఫ్యామిలీ అనే మాట అర్థం కావట్లేదు. కాబట్టి అటువంటి ఉన్నత దేశంలో, ఉత్తమ దేశంలో జన్మించిన మనం భారతదేశపు నేపథ్యంలో ఒక కుటుంబ చరిత్ర బైబిల్లో ఉంది. భారతదేశపు కల్చర్, భారతదేశపు నేపథ్యంలో మనకందరికీ తెలుసు. ఒక పుస్తకమే వ్రాయబడింది, ఆ పుస్తకమే ఎస్తేరు గ్రంథం. కొన్ని నిమిషాలు మనం మన సమయంలో కుటుంబపు నేపథ్యం ఎస్తేరు గ్రంథము నుండి చదువుకుందాం. లెట్స్ కమ్ టు బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేరు పుస్తకం మీదకి వస్తాం. అందరూ ఓపెన్ చేసి నెమ్మదిగా నాతో పాటు వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఎస్తేరు పుస్తకం ఉపవాసం ఉండేటప్పుడు చదువుతాం. ఎస్తేరు పుస్తకం చాలా సంగతులు మనకు బోధిస్తుంది. అయితే ఎస్తేరు పుస్తకం నేను ఫ్యామిలీ కోణంలో ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. ఫ్యామిలీ కోణం, దట్ ఇండియన్ కల్చర్. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా ఇండియా మొదలుకొని అని ఉంటుంది కదా, మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో. ఇండియా మొదలుకొని కూషు దేశం వరకు, ఇథియోపియా వరకు 127 సంస్థానాలను పరిపాలిస్తున్న చక్రవర్తి అహష్వేరోషు. వారి నేపథ్యంలో జరిగిన ఒక సంఘటన మనం చూస్తాం, కొన్ని సందర్భాలు. సరే, ఎస్తేరు పుస్తకం ఇలా ప్రారంభించబడుతుంది. 127 సంస్థానాలు పరిపాలన చేస్తున్న చక్రవర్తి 3 సంవత్సరాలు పరిపాలన కొనసాగిందండి. ఆఫ్టర్ 3 years పరిపాలన కొనసాగిన తర్వాత రాజు అనుకున్నాడు, చక్రవర్తి అనుకున్నాడు, పరిపాలన విజయోత్సవ సభలు పెట్టాలి అని అనుకున్నాడు. ఇది మొదటి అధ్యాయం. దానికి ఆయన సుమారు 6 మాసాలు, అంటే 180 రోజులు 127 సంస్థానాల్లో కూడా విజయోత్సవ సభలు, పరిపాలనా సంబరాలు అంటారు కదండి, విజయోత్సవ సభలు. 1 year అయింది, ఇప్పుడు మనం 2 years అయ్యాక మనం సెలబ్రేషన్ చేస్తున్నాం కదండి. అలాగున అహష్వేరోషు 3 years అయ్యాక సెలబ్రేషన్ పెట్టుకున్నాడు. ఆ సెలబ్రేషన్ను కాస్త 180 days అట, 6 months అటండి. ఆ తర్వాత ఎండింగ్, ముగింపు ప్యాలెస్లో, శోషణ కోటలో. ఈ శోషణ కోటలో 7 రోజులు రాజు స్థితికి తగినట్లు విందు జరుగుతోంది, అంగరంగ వైభవంగా జరుగుతోంది. బహుశా నమ్ముతున్నాను, సంగీతకారులు సంగీత సమ్మేళనం, కవుల సమ్మేళనం, కవిత్వాలు, దేశ విదేశ ప్రముఖులు, జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు రాజుగారిని దుశ్శాలువాలతో సత్కరిస్తున్నారు. రాజు యొక్క సంక్షేమ పథకాలు వర్ణిస్తున్నారు. రాజు యొక్క పరిపాలన దక్షతను కీర్తిస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది 7 రోజులు. ఈ 7 రోజులు అందరూ రాజుగారిని పొగుడుతున్నారు, రాజుగారిని అభినందిస్తున్నారు. అభినందిస్తుంటే రాజు ముగింపులో ఇలాగ అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నేను అందరు నన్ను అభినందిస్తున్నారు కానీ అసలు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్, ఓకే,
బిహైండ్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ కదా. ప్రతి పురుషుని విజయం వెనక ఎవరు ఉంటారు చెప్పండి? స్త్రీ ఉంటారు. కాబట్టి రాజు అనుకున్నాడు, నన్ను అందరూ అభినందిస్తున్నారు కానీ రాణిని కూడా అందరూ అభినందించాలని, రాణిని పరిచయం చేయాలని ఆయన ఆశపడ్డాడు. బ్రదర్స్, ఇక్కడ వివాహితులైన బ్రదర్స్ అందరూ వినాలి, ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ అన్నట్టు. ఎస్తేరు పుస్తకం నుంచి మొదటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం అంటే అన్ని విషయాలు చెప్పడం కావదు, వేగంగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. మొదటి పాయింట్ ఏంటంటే, ప్రతి పురుషుడు ఎప్పుడు గమనించాలి, నిన్ను అందరూ పొగుడుతుంటే నీ మైండ్లో వెంటనే రావాల్సింది తెలుసా, నాతో పాటు నా భార్యను పొగడాలి అని. కనీసం సిస్టర్స్ అయినా ఆమె చెప్పట్లేదు దానికి. ఇది అహాశ్వేష్ సైకాలజీ, అహాశ్వేష్ నుంచి. అంటే నన్ను అభినందిస్తున్నారు అందరూ, కానీ నన్ను అభినందిస్తున్నారు అనేది ఎంత వాస్తవమో, అసలు నన్ను అభినందించడానికంటే నేను మంచి డ్రెస్ చేసుకురావడానికి, వాష్ చేసి ఐరన్ చేయించి నన్ను ఇక్కడ పంపించిన నా భార్యను కూడా అభినందించాలి కదండి. అది అహాశ్వేష్ యొక్క సైకాలజీ. కుటుంబం బాగుండాలంటే మొదటిది ఏంటంటే, ప్రతి పురుషుడి మైండ్లో ఎప్పుడు ఏముండాలి, భార్య, నన్ను పొగిడిన వారు నా భార్యను పొగడాలి అన్నారు. ఈ దినాల్లో వేరియేషన్స్ కదా, భార్యను పొగుడుతుంటే తట్టుకోలేని పురుషులు, భర్తను పొగుడుతుంటే పట్టుకోలేని స్త్రీలు. ఇది కుటుంబం విచ్ఛిన్నమవడానికి కారణం. కానీ ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, అహష్వేరోషు తన భార్యను పొగడాలని ఆశపడ్డాడు. మనకు తెలుసు, నపుంసకులు వెళ్ళారు, వెళితే ఆమె చూడండి, ఆమెమో రానన్నారట. ఇక ఆమె రానంటప్పటికి ఏమైంది తెలుసా, 6 మాసాలు అందరూ పొగుడుతుంటే ఉబ్బి తబ్బిపోయి ఆనందపడిపోయిన 6 మాసాల ఆనందం ఆవిరైపోయిందండి. సిస్టర్స్ వినండి, ప్రపంచమంతా నీ భర్తను పొగడొచ్చు, కానీ ఆయన హృదయంలో ఆనందం ఉండాలన్నా పోవాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. ఈయనకి 6 మాసాల ఆనందం పోయిందండి. వాక్యం చెప్తుంది కదా, దుఃఖముఖుడై లోపలికి వెళ్ళిపోయేటట్టుంది ఆయన. ఇంతమంది పొగుడుతూ అంటే ఇంకా ఆయన మైండ్ ఇంకా అప్సెట్ అయిపోయింది. ఎంతమంది ఉన్నారా, పెద్దోళ్ళు ఉన్నారా, విఐపీలు ఉన్నారా, ఎంతమంది ఉన్న అందరినీ విడిచిపెట్టేసి ఆయన తన సాంబార్లోకి వెళ్ళిపోయాడు, అయిపోయాడు. ఇక అలా జరగగానే ఎందుకో తెలుసండి, సరే అది అయిన తర్వాత ఎందుకు ఇండియన్ కల్చర్ అంటున్నానంటే, ఇది అయిన తర్వాత అతడు రాజ్యపు పెద్దలను పిలిచెను అని అంటుంది. అంటే పెద్దలు కదా కుటుంబానికి. ఈరోజు ఎందుకు కుటుంబ వ్యవస్థ ఫెయిల్ అవుతుందంటే, అసలు పెద్దవాళ్ళతో కలిసి ఉండే యవన దంపతులు లేరు, ఇప్పుడు లేరండి అసలు. అంటే అత్తమామలతోనూ తల్లిదండ్రులతోనూ అసలు కలిసి ఉండే యవన దంపతులు లేరు. మ్యారేజ్ అవ్వడం, ఇక అసలు ఇంక వారిద్దరు అసలు మ్యారేజ్కి ముందే వాళ్ళిద్దరి మీద ఇంక ఎవ్వరు, వాళ్ళ డ్రెస్సులు కానీ వారి యొక్క టూర్లు కానీ అన్నీ కూడా వాళ్ళ సొంత నిర్ణయమే తప్ప పెద్దవాళ్ళ నిర్ణయాలకు ఎట్టి పర్సన్ ఒప్పుకోని సమాజం ఇప్పుడు. కానీ ఇండియన్ కల్చర్ అలా కాదు. బైబిల్లో కూడా వ్రాయబడింది ఏమనంటే, పెద్దలు నువ్వు పిలిచాడంట ఆయన ప్రాబ్లం వచ్చినప్పుడు, పెద్దలతో మాట్లాడాడు. సమయాభావాన్ని బట్టి నేను చెప్పట్లేదు, కానీ అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ అంటాడు ఏమనంటే, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా, వృద్ధులైన స్త్రీలు మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంఘములో ఉండే యవన స్త్రీలకు బోధించండి. ఏమని, మీ భర్తలను ప్రేమించండి అమ్మా, మీ శిశువులను ప్రేమించండి అమ్మా అని బోధించే రెస్పాన్సిబిలిటీ ఎల్డర్లీ ఉమ్మన్కి ఇచ్చాడు పౌలు గారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, యవన దంపతులైన వారు అప్పటికే వివాహ వ్యవస్థలో సీనియర్స్ అయినటువంటి పెద్దవారి సలహాలు తీసుకోవాలి. సరే ఈయన తీసుకున్నాడు, అడిగాడు, వాళ్ళని పిలిచాడు. ఏమనంటే, రాజ్య పెద్దల్ని ఏం చేద్దాం, నా భార్య రాణి గారిని రమ్మంటే రానన్నారన్నారు. అప్పుడు వారు అన్నారు, సార్, మహారాజు చిరంజీవగును గాక, మీరు రమ్మన్నప్పుడు రాణి రానన్నారు. ఈ విషయం మా ఇంట్లో మా లేడీస్కి తెలిస్తే, మీరు రమ్మన్నప్పుడు రాణి గారు మీ పరోక్షంలో రానన్నారు. మీరు లేరు అప్పుడు ఆమె రానన్న మాట వినేటప్పుడు, మా లేడీస్ మా మోకాల ముందే అంటారు అని వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు. అంటే అది ఆ మీటింగ్ కాస్త, పెద్దలు వచ్చిన మీటింగ్ కాస్త ఎలా మారిపోయిందంటే, భార్య బాధితుల సంఘంలాగా మారిపోయింది, సమీక్షా సమావేశంలాగా మారిపోయింది. రాజు అన్నాడు, ఆగండి, మీ బాధలు చెప్పుకోవడానికి నేను పిలవలేదు, నా బాధ చెప్పుకోవడానికి పిలిస్తే మీరు ఈ బాధలు చెప్పుకున్నారేంటి అన్నాడు. ఇది మొదటి అధ్యాయం అండి. ఎందుకంటే అప్పుడు టీవీ9, సాక్షి ఇవన్నీ బీబీసీ లేవు కాబట్టి స్తోత్రం. కానీ ఉండుంటే ఏమై ఉండేదంటారు, నపుంసకులు వెళ్తారు వస్తీ దగ్గరికి, రాజుగారు రమ్మన్నారు అంటారు, ఆమెమో రానని అంటుంది. రానన్నప్పుడు ఏ టెంపోలో అందో, ఎలా ముఖం తిప్పుకుందో, ఎలా మూతి తిప్పుకుందో, అదే వీళ్ళ అస్తమాటు ఎక్స్క్లూజివ్లు, బీబీసీ ఎక్స్క్లూజివ్లు అండ్ టీవీ పదే చూపిస్తుంటే ఆ ప్రాక్టీసే ఇంట్లో అందరూ చేస్తారు కదండి. ఇది వాళ్ళ బాధ.
ఇక చివరికి వారందరూ పెద్దల సలహా ఇచ్చారు, రాజా మిమ్ములను మీ మాటను ధిక్కరించినందున వస్తిని రాణి ప్రస్థానం నుంచి నిష్క్రమింప చేయండి అన్నారు. ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసిన వారందరూ 1వ అధ్యాయం చివరి వచనం చదవాలండి. చివరి వచనం, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు. ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి మాట్లాడవలననియు ఆజ్ఞ ఇచ్చి, అంటే ఒక ఆర్డర్ జారీ చేశారట, ఒక డిక్రీ జారీ చేశారట, ఒక శాసనం జారీ చేశారంట, ఒక జీవో జారీ చేశారంట. ఇది ఆప్షన్ కాదు, అంటే ఇష్టం ఉంటే చేయడం, ఇష్టం లేకపోతే చేయడం. ఈ ఇంట్లో అవుతుంది, ఆ ఇంట్లో అవ్వదు, అలా కాదు. రూల్ అంటే రూలే కదా. జీవో ఎక్కడ? మన ఇండియాలో జరిగిన చట్టం బైబిల్లో రాయబడింది. ఏంటి ఆ చట్టం అంటే, ప్రతి పురుషుడు ఇంటిలో అధికారిగా ఉండాలి. ఇది చట్టం, ఇది ఆప్షన్ కాదు. దిస్ ఎన్ ఆర్డర్, దిస్ ఇస్ ఏ జీవో. ఇది ఒక జీవో, డిక్రీ. 127 సంవత్సరాలకు స్టాంప్ వేసి, రాజుగారు స్టాంప్ వేసి పంపించారు. ఏంటంటే ప్రతి ఇంట్లో పురుషుడే అధికారిగా ఉండాలి. అధికారి అంటే సారగా ఉండాలి, యజమానిగా ఉండాలి. అంటే ప్రతి ఇంట్లో ఎవరు హెడ్గా ఉండాలి? పురుషుడే ఉండాలి. ఇది 1వ అధ్యాయం చెప్తుంది. పురుషుడే అధికారిగా ఉండాలి, పురుషుడే సారగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇంట్లో ఎందుకు ప్రాబ్లమ్స్? ఇంట్లో సార్లు ఉన్నారంటారా? మా మేడం గారు ఫోన్ చేస్తున్నారండి అనే బ్రదర్స్ ఉన్నారు, కానీ మా సార్ గారు ఫోన్ చేస్తున్నారనే సిస్టర్స్. మా మేడం ఫోన్ చేస్తున్నారండి అంటుంటారు, అది విన్నాం అప్పుడు చాలాసార్లు. కానీ మా సార్ ఫోన్ చేస్తున్నారు కదా. ఇక్కడ మనం చూస్తాం, ఇండియాలో చేయబడిన చట్టం ఎస్తేరు పుస్తకంలో ఉంది. ప్రతి ఇంట్లో పురుషుడు యజమానిగా ఉండాలి. సర్, SIR, సర్ అంటే సర్వీస్, ఐ అంటే ఈజ్, ఆర్ అంటే రెడీ. సర్వీస్ ఈజ్ రెడీ కదా. అలా సర్వీస్ రెడీ చేయగలిగిన, అంటే మనం ఆయనకు చేయగలిగిన సర్. అబ్రహాము భార్య శారమ్మ అబ్రహామును ఏమని పిలిచేది చెప్పండి? సర్ అని పిలిచేది, యజమానుడు అని పిలిచేది. నేను నా భార్యని బట్టి ప్రభువును స్తుతిస్తాను. ఈ వాక్యపు ఆలోచన పరిజ్ఞానం మాకు లేనప్పుడే, వివాహమైన రోజు నుండి, ద వెరీ ఫస్ట్ డే నుండి నా భార్యను సార్ అని పిలుస్తుంది. ఇప్పటికీ ఆమె ఫోన్లో కూడా సార్ అనే ఉంటుంది. నాది. ప్రభుకు మహిమ కలుగుగాక. శ్రేష్టమైన భార్యను ప్రభు నాకు ఇచ్చాడు. సో బైబిల్ నియమం ఏంటంటే, ప్రతి ఇంట్లో పురుషుడు ఎలా ఉండాలి చెప్పండి? అధికారిగా ఉండాలి. ఆమేన్. కాబట్టి కుటుంబ ఆశీర్వాద కూడికలో ప్రభు చెబుతున్న మాట, ఫ్యామిలీ బ్లెస్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో ఎవరు యజమానిగా ఉండాలి? పురుషుడు అధికారిగా ఉండాలి. సరే, ఈ జీవో ద్వారా అన్ని ఫ్యామిలీస్కి చాలా ప్లస్ అయిపోయిందండి. కానీ ప్రాబ్లం మాత్రం ఎవరికి ఉంది? ఈ విషయం రాజుగారికి భార్య లేనందున ఆయన డల్గా ఉంటున్నాడండి. బాగా ఈజీ కనిపెట్టేయచ్చండి. ఈయన హ్యాపీగా ఉన్నాడా విత్ ఫ్యామిలీ లేదనేది మనకు అర్థమైపోద్ది. కనిపెట్టేయచ్చు, ఆయన కనిపెట్టేస్తున్నారు. ఆయన సరిగా ఆఫీస్లో సరిగా చేయలేకపోతున్నాడు. తన ఛాంబర్లో కార్యక్రమాలు, రాజ కార్యక్రమాలు సరిగా ఆయన వర్క్ చేయలేకపోతున్నారు. ఈ విషయం ఎవరు కనిపెట్టారంటే యంగ్ బ్యూరోక్రాట్స్ కనిపెట్టారు. ఇది 2వ అధ్యాయం. యంగ్ బ్యూరోక్రాట్స్ కనిపెట్టి రాజుగారి దగ్గరికి వచ్చి వాళ్ళు సలహా చెప్పారు. రాజా, మనం ఒక నోటిఫికేషన్ ఇద్దామండి అన్నారు. అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను 2వ అధ్యాయాన్ని. ఏంటి అన్నట్టు ఆయన చూశాడు. మనకు ఒక పోస్ట్ ఖాళీ ఉంది, రాణి పోస్టు ఖాళీగా ఉంది, రాణి కావలను అని నోటిఫికేషన్ ఇద్దాం సార్ అన్నారు. రాజుగారికి బాగా నచ్చింది. ఓకే, ప్రొసీడ్ అన్నాడు ఆయన. సో రాణి కావలను అనే నోటిఫికేషన్ ఇచ్చారు. 127 సంస్థానాల్లో ఇచ్చారు. ఇక రాణి పోస్ట్ కోసం 127 సంస్థానాల్లో ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. రూల్ ఏంటంటే 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్లో ముందు అడ్మిషన్కే క్రైటీరియా ఉంటుంది, అడ్మిషన్ చేయడే క్రైటీరియా ఉంటుంది. అడ్మిట్ అయిన వారిలో ఎవరో ఒకరు రాణి అవుతారు. ఇది నోటిఫికేషన్ వివరం. ఇప్పుడు నెమ్మదిగా వాక్యాన్ని ఆలోచించేద్దాం. ఆ సమయంలో తప్పనిసరిగా పెద్ద వాళ్ళు, మంత్రులు కదా, సంస్థాన అధిపతులు, గవర్నర్సు, వారింట్లో ఉండే వారి బిడలు, ఆడబిడలు కలిగినటువంటి ప్రతి తల్లిదండ్రులకు ఆశ కలుగుతుంది. కానీ ఆశ కలుగుతుంది, కానీ ఎవరికి ఆశ కలుగుతుంది? గవర్నర్లు, మంత్రులు, ఆ స్థాయిలో కదండి. వారందరూ వారి అమ్మాయిలను అడ్మిషన్ ఇచ్చారు, అప్లికేషన్ ఫిల్ చేశారు. నెమ్మదిగా వాక్యం వినాలి. కానీ అక్కడ ప్రభువును నమ్ముకున్నటువంటి, భక్తి చేసేటువంటి ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఆయన పేరు మొర్దెకై.
ఆయన తన బంధువుల అమ్మాయిని పెంచుకుంటున్నాడు. ఆయన వాచ్మెన్, జాగ్రత్తగా, ఆయన వాచ్మెన్, కావలిదారుడు, అంతే, గుమ్మం దగ్గర కూర్చుంటాడు. ఆయనకు కూడా ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే, నా కుమార్తెను నేను ఆ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడుకున్న దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైన వారు మన బిడ్డల గురించి ఎటువంటి ఆశ కలిగి ఉండాలి? చూడండి, ఈయన ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడు? వాచ్మెన్ గారు న్యాచురల్గా ఆయన ఏం కోరుకోవాలంటే, ఎటువంటి అల్లుడు కోసం ఎక్స్పెక్ట్ చేస్తారంటారు? మరొక వాచ్మెన్ గారు లేకపోతే కొంచెం పోనీ హై రేంజు, కొంచెం హై సెక్యూరిటీ వాళ్ళు, లేకపోతే ఇంకా పెద్ద ఎస్ఐ స్థాయిలో ఉన్న వాళ్ళని కోరుకోవాలి కదా. ఈయన మొత్తం కోరిక అసలు ఊహకు మించిన కోరికలాగా, అసలు మనం మోర్ దాన్ ఇమాజినేషన్, రాజుగారినే అల్లుడిని చేసేసుకుందాం అన్నంత కోరిక. నేను తల్లిదండ్రులందరికీ చెప్తున్న మాట, ఈరోజు మన బిడ్డల విషయంలో ఎప్పుడు ఉన్నత లక్ష్యము కలిగి ఉండాలని మొర్దెకై నేర్పిస్తాడు. అసలు అక్కడ స్థాయి, అంతస్తు కొంచెమైనా నేను అనుకుంటున్నాను, ఈయనకి అప్లికేషన్ కొనుక్కునే డబ్బులైనా ఉన్నాయంటారా అనిపిస్తుంది నాకు. ఎవరికి? మొర్దెకైకి. ఈయన వాచ్మెన్, అండ్ దట్టు బానిసగా వచ్చిన వాడు. కానీ ఆయన ఆశ ఏంటంటే తన కుమార్తె విషయంలో ఉన్నత సంబంధం చూడాలని. ఇక్కడ బిడ్డల సంబంధాలు చూస్తున్న వారందరూ గమనించాలి, వాక్యం వింటున్న వారు, బిడ్డలకు ఉన్నత సంబంధాలే ఆశపడదాం, ప్రభువుని అడుగుదాం. దేవునికి స్తోత్రం. ఆయన జాయిన్ చేశాడు, అడ్మిషన్ చేశారు, అడ్మిట్ అయింది. ఎస్తేర్ హదస్సా 1 year ట్రైనింగ్. ఆమె ఇప్పుడు చాలామందితో కొలీగ్స్ కదా, చాలామంది ఇప్పుడు ఆమె రూమ్మేట్స్. అసలు ఎవరితో? వాచ్మెన్ గారు అమ్మాయి, గవర్నర్ గారు అమ్మాయి, ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉండమంటే నా ప్రార్థన, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుడు ఇంకో బ్లెస్సింగ్ చేస్తాడు. అదేంటో తెలుసా? మన బిడ్డలను దేవుడు హయ్యర్ రేంజ్లో, హయ్యర్ పీపుల్తో, హయ్యర్ క్యాలిబర్ వాళ్ళతో దేవుడు మన బిడ్డలకు స్థానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దామా? దైవ సేవకులు చెప్పారు, గొప్ప దైవ సేవకులు, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వాడబడుతున్నటువంటి అనేక మంది దైవ సేవకులు, వారికి ఎలాగో యూట్యూబ్ ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఇప్పుడు బోయినర్గెస్ ద్వారా కూడా దేవుడు అదే స్థాయిని దేవుడు నడిపిస్తూ హెచ్చిస్తూ ఉంటే అది దేవుని ఉద్దేశం. లెట్స్ హ్యావ్ ఏ హయ్యర్ క్వాలిటీ థింకింగ్, ఉన్నతమైన ఉత్తమమైన క్వాలిటీ ఆలోచన. కాబట్టి ఇప్పుడు మొర్దెకై ఏం కోరుకున్నాడు చూద్దాం అని అప్లై చేశాడు. అందరూ అని ఉంటారు, మొర్దెకై గారు మరీ అంత ఆశ ఉండకూడదండి అని ఉంటారు, కానీ ఆయన మాత్రం నమ్మాడు. సరే, మనకు తెలుసు, క్లుప్త పరుస్తాను నేను. సో మంచి సంబంధం, ఉత్తమమైన సంబంధం, ఇక ఎలా ఉండాలంటే హయ్యర్ కదా, అర్థమైందండి? హయ్యర్ గోల్. ప్రైజ్ ద లార్డ్. అది మొర్దెకై. సో అందులో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, వారెవ్వరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. 6 నెలల కోర్సు, పెళ్ళికి ముందు కోర్సు ఉండాలి, మన ఇండియాలో కూడా ఉండును గాక. అంటే ఆ కోర్సు సంఘంలో చెప్తున్నాం. చర్చికి రావడం అంటే చాలా మతంలోకి వచ్చాం అనుకుంటున్నారు. మతంలో కాదు, చర్చిలో బోధిస్తాం అనమాట అండి. ఉత్తమ కోడలకు ఎలా ఉండాలి, ఉత్తమ అత్తగారికి ఎలా ఉండాలి, ఉత్తమ ఆడపడుచుకి ఎలా ఉండాలి, ఇవన్నీ చర్చిలో నేర్పిస్తారు. ఇదే కోర్స్ అంటే పెళ్ళికి ముందు కోర్సు ఉండాలి, నేర్చుకోవాలి. ఈమెకి 1 year ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళందరికీ. బహుశా రాజప్రతినిధులు వచ్చినప్పుడు ఎలా ఉండాలో అవన్నీ నేర్పిస్తున్నారు, ఎలాగో సౌందర్యవంతంగా తయారవ్వాలో. సరే, దేవునికి స్తోత్రం. విశ్వాసం గల మొర్దెకై తన కుమార్తె కొరకు అప్లై చేసినప్పుడు, జాయిన్ చేసినప్పుడు అనేక మందిని రిజెక్ట్ అయ్యారు, కానీ దేవునికి మహిమ కలుగునుగాక. వాచ్మెన్ గారు అమ్మాయి ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది. రాజు అహష్వేరోషు, చక్రవర్తి అహష్వేరోషు ఎస్తేరు వైపు రాజదండం చాపాడు. ఒక్కసారి చేతులు పైకెత్తి, ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక ఉన్నత ఆలోచన మన బిడ్డల పక్షంగా మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన బిడ్డల కొరకు రాజదండము చాపబడునుగాక. ఈ వాక్యం అంటే దేవుని బిడ్డలారా, మీ బిడ్డల కోసం ఒక రాజదండము చాపబడునుగాక, రాజదండము చాపబడునుగాక. ఇప్పుడు ఎస్తేరు వైపు రాజదండం చాపబడింది, సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు సెలెక్ట్ అవ్వగానే, అంటే ప్రతి వచనము కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉందండి, కానీ జస్ట్ నేను మీకు అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత జరుగుతున్న విషయం ఈ 2021లో కూడా అలాగే ఉత్తమ సంబంధాలు
రాజస్థానములో ఉండే సంబంధాలు మన కుమారులకు మన కుమార్తెలకు దేవుడిచ్చునుగాక. ఆమేన్. 20వ వాక్యంలో 2:20లో మొర్దెకై అంటాడు ఎస్తేరుతో, అమ్మా నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వంశము గురించి కానీ నీ జాతి గురించి కానీ అక్కడ చెప్పొద్దు అంటాడు. సిస్టర్స్ కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ మాట. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వంశము గురించి కానీ నీ జాతి గురించి కానీ చెప్పొద్దు అన్నాడు. ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కదా, ఆ కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాను. అంటే నువ్వు అక్కడికి వెళ్ళాక నీ పుట్టింటి గొప్పలు చెప్పకమ్మా అన్నాడు. అది ఫ్యామిలీ బాగుండాలంటే పుట్టింటి గొప్పలు చెప్పుకోకూడదు ఎక్కువ. దీనికి ఆమెను రాదండి, నాకు తెలుసు కదండి. అసలు ఫ్యామిలీలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఈమెకి ముది మనవరాలకు పెళ్లి చేసి అంత పెద్ద ఆమె ఆ తల్లిగారు ముది మనవరాలకు పెళ్లి చేస్తున్నారు, అయినా వారింటి పేరు గొప్పలో చెప్తారు ఆ తల్లిగారు. అది స్త్రీలకు ఉన్నటువంటి గొప్పతనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే, కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరిచిపో అంటది. ఏం చేయాలి? పెళ్ళైన తర్వాత ఏం చేయాలండి? పుట్టిల్లు మర్చిపోవాలి. ఇది బైబిల్ నియమం. కానీ చెయ్యదు, జరగనిది అదే అండి. నాకు వివాహమైన ఆరంభ దినాల్లో ప్రభు కృపతో మేమిద్దరు ఎక్కడికైనా పరిచయకు వెళ్తుండేవారు, చాలా లాంగ్ ప్లేసెస్, గుజరాత్ లేక ఒరిస్సా, బీహార్, కర్ణాటక ఇలా వెళుతుండేవాళ్ళం. వెళ్ళే దినాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ప్రాంతం వెళ్తే వచ్చిన షాపింగ్ చేస్తాం కదండి. వచ్చేటప్పుడు ఏదైనా షాపింగ్ చేస్తే వస్తున్న టైంలో షాప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు నా భార్య అనేవారు, అన్నీ కొన్నామంటే అన్నీ సూటబుల్, కానీ ఇంకొకటి కొనాలి, అది హరీబరీ అయిపోయింది, అది పెద్ద కాస్ట్ ఉండదు, అది 120 140 ఉంటుంది అనే అంటూ నెక్స్ట్ మాట ఏంటంటే, పాలకొల్లు అయితే ఈజీగా దొరికేస్తుందండి అనేవారు నా భార్య. ఆమె అలాగంటున్నప్పుడు అనుకునేవాడిని, పాలకొల్లు బొంబాయి కంటే పెద్ద అనుకుంటా, పాలకొల్లు సూరత్ కంటే పెద్ద అనుకుంటా, పాలకొల్లు హుబ్లీ కంటే పెద్ద అని కూడా అనుకునేవాడిని మొదట్లో. కానీ నాకు తర్వాత నెమ్మదిగా అర్థమైన విషయం ఏంటంటే, పాలకొల్లు షాపింగ్ ముఖ్యం కాదు, పాలకొల్లుకి నేరేడుమిల్లి దగ్గర కాబట్టి పాలకొల్లు వెళుతున్న మార్గంలో వాళ్ళు నేరేడుమిల్లి వెళ్దామనేది ప్లాన్. అంటే ప్రతి ఇంటిలో స్త్రీ యొక్క భావన ఏంటి చెప్పండి? ఎక్కువ శాతం ఏంటి చెప్పండి? పుట్టిల్లు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వినాలని ఉంది మాట, వినకూడదని కూడా ఉన్నది అన్నట్టు అనిపిస్తున్నట్టుంది. కానీ బైబిల్ అదే చెప్తుంది. మొర్దెకై చెప్పాడు ఆ మాట. ఏమని తెలుసామా? నీవు అక్కడికి వెళ్ళాక నీ పుట్టింటి గొప్పలు అవసరమైతే ఈ సెల్ ఫోన్ నువ్వు సీక్రెట్గా మెయింటైన్ చేయి, ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాకు నువ్వు ఫోన్ చేయి అంటున్నారు. కానీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలంటే రూతు చెప్పింది. రూతు సండే స్కూల్కి వెళ్ళలేదు, రూతు యూత్ మీటింగ్కి వెళ్ళలేదు, రూతుకి అసలు బైబిల్ నాలెడ్జ్ తెలియదు, రూతుకి యెహోవా దేవుని గురించి తెలియదు. కానీ కొన్ని మాసాలు భక్తి కలిగిన నయోమి ఇంట్లో ఆమె ఉన్న తర్వాత ఆమె నేర్చుకున్న మాట తెలుసు, అత్త నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అత్త నీవెక్కడుంటావో అది బైబిల్ నియమం. హల్లెలూయా. కుటుంబాలు దీవించబడాలంటే, కుటుంబాలు ఆశ్రయించబడాలంటే తప్పనిసరిగా నీ భర్త ఇంటి వారే నీ ప్రజలు అవ్వాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీటింగ్స్ పెడుతుండేవాళ్ళమండి. సిద్ధాంతంలో సినిమా హాలు బ్లాక్ చేశాక సినిమా హాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ పెడుతుండేవాళ్ళం మేము చాలా కాలం క్రితం. మ్యారేజ్ అయిన 50 years వాళ్ళ దంపతులకు సన్మానాలు చేయడం అలా జరుగుతుండేది. ఆరంభ దినాలు మేము చేసేవాళ్ళం ఫ్యామిలీ కౌన్సిలింగ్. ప్రతి నెల 20వ తారీఖు ఫ్యామిలీ కౌన్సిలింగ్ పెట్టేవాళ్ళం చర్చ్లో. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎంత మంచిదంటే మాస్టర్ గారు, అసలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీటింగ్ ప్రతి నెల 20వ తారీఖు పెట్టడం ద్వారానే మా చర్చ్ గ్రోత్ అయిందండి. మా చర్చ్ గ్రోత్ అవ్వడానికి ఒక కారణం, పురుషులు ఎక్కువ మంది రావడానికి అదే కారణం. బైబిల్లో నుంచి వివాహం విషయాలు. ఆ మీటింగ్లో ఒక పర్యాయం ఒక నెలలో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు రాసి ఇవ్వండి అని చెప్పాం. ఇప్పుడు నేను చెప్పొచ్చులే నాకు తెలియదు, కానీ ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో ఒక రిక్వెస్ట్ ఏమో తెలుసండి, అయ్యగారు దేవుడు మా అత్తగారిని త్వరగా తీసుకునేలాగా ప్రార్థన చేయండి, మా అత్తగారు ఉన్నంత వరకు కూడా మా ఇంట్లో నా భార్య నాతో కాపురం చేయదండి అని రాశారు. మేము ఆ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో అందరూ చేసేవాళ్ళు. సడన్గా నేను చూశాను, ఇక ప్రేయర్ టీమ్ మెంబర్స్కి ఇవ్వకుండా నా బైబిల్లో పెట్టుకున్నాను. అంటే వాస్తవంగా అది రాసిన బ్రదరు రాయడం తప్పే, కానీ ఆయన నలిగిపోతున్నాడు అర్థమవుతుంది కదండి మనకు. అసలు
వాస్తవంగా పిల్లరా, వివాహమైన తరువాత కుటుంబంలో పెద్దవాళ్ళు ట్రాఫిక్ జామ్ చేయకూడదు. వారిద్దరి మధ్య ఇరుపక్షాల, ఇటు భర్త సైడ్ కానీ భార్య సైడ్ కానీ పెద్దవారు వారిద్దరిని మంచిగా వెళ్ళడం కొరకు నడిపించడమే తప్ప వారి మధ్యలో ట్రాఫిక్ జాములు చేయకూడదు. అంటే మధ్యలో ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వారిని గ్యాప్ పెంచకూడదు, వారిని ఐక్యపరచాలి. ఇదే తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చేతుల దేవునికి స్తోత్రం చేద్దామా? అంటే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం నేను అంటాను, అసలు స్త్రీలే కాదండి, పురుషులు కూడా. మీ వాళ్ళు అయితే అలాగా, మా వాళ్ళు అసలు మీ వాళ్ళు మా వాళ్ళు మాట అసలు భార్యాభర్తల మధ్య రాకూడదు. ఏం జరుగుతుందంటే పిల్లరా, సహజంగా జరిగే విషయాలు నేను చెప్తాను. ఇలా చెప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, మీ నాన్న ఇలాగా అని నీ భార్యతో నువ్వు ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే మీ నాన్న వాళ్ళ నాన్న ఎలాగో నీకంటే ఆమెకే బాగా తెలుసు. వాళ్ళ నాన్న గురించి నీకు 2 years నుంచే తెలుసు, ఆమెకు 25 సంవత్సరాల నుంచి తెలుసు. అయితే ఒక్కటే, నీవేమో 1-2 విషయాలు తెలుసుకుని చెప్పేస్తావు, కానీ ఆమెకు వాళ్ళ నాన్న యొక్క మైనస్ పాయింట్లు ఇంకా చాలా తెలుసు. కానీ ఒక్కటే, వాళ్ళ నాన్న మైనస్ అని ఆమెకు తెలుసు, కానీ అది నీ నోటితో చెప్పుకుంటే మాత్రం ఆమె తట్టుకోదు, వినకూడదు అనుకుంటుంది. మీ అమ్మ ఎలాగా అంటారు చాలామంది స్త్రీలు వాళ్ళ అత్తగారి గురించి. బ్రదర్ ఒక మాట చెప్పమంటారా, సిస్టర్ ఒక మాట చెప్పమంటారా? అసలు మీ అత్తగారి గురించి నెగిటివ్ ఒక్క మాట కూడా నీ భర్తకు నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే అసలు మీ అత్తగారు ఎటువంటి వారో నీకేం తెలుసమ్మా, నీ భర్తకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఉంటున్నాడు ఆయన వాళ్ళ అమ్మ గురించి. కానీ వాళ్ళ అమ్మ యొక్క మైనస్ పాయింట్ నీ నోడితే చెప్తే వినడానికి ఆయన మనసు ఒప్పుకోదు. అర్థమవుతుందండి? జ్ఞానం, బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానం చెప్పున కాపురం చేయమని ఉందండి బైబిల్. ఎన్నడూ కూడా ఎవ్వరూ వారి తల్లిదండ్రుల గురించి చెప్పకూడదు. స్త్రీ తన అత్తమామల గురించి కానీ చెప్తే పాజిటివ్ చెప్ప, మైనస్ చెప్పకూడదు. ఎందుకంటే వినడానికి వినబుద్ధి కాదు కదా, ఎవరికి వినబుద్ధి అవ్వదు. ఎందుకంటే వాళ్ళ మదర్ గురించి ఇంకొకరు చెప్తే వినబుద్ధి అవ్వదు. తెలుసు వీళ్ళకి మైనస్ పాయింట్ తెలుసు. మీ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి బ్రదర్ నీకంటే ఆమెకు బాగా తెలుసు, కానీ ఆమె నీ నుంచి వినడానికి ఆమె ఇష్టం ఉండదు. ఎందుకంటే మాట్లాడేది తల్లిదండ్రుల గురించి కదా. కాబట్టి బెటర్ ఏం చెప్పండి, జ్ఞానం. బీ సైలెంట్. విన్నానంటే ద బెస్ట్ ఆన్సర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎ సైలెన్స్ అటండి కదా. మంచి ఆన్సర్ ఏదైనా ఉందంటే సైలెన్సే. కాబట్టి ఏదైనా విషయం జరిగినప్పుడు బీ సైలెంట్. సో ఒకరినొకరు ఎత్తి చూపొద్దు, వేలెత్తి చూపొద్దు. అది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయం పిల్లరా, ఎస్తేరు పుస్తకంలో హ్యాపీ ఫ్యామిలీలో, ప్రతి హ్యాపీ ఫ్యామిలీలో ప్రాబ్లం అనేది రాకుండా ఉండదు. ఏదేను తోటలో పెళ్ళి ఎలా జరుగుంటుంది అంటారు? దేవుడే చేశాడు తప్పకుండా. దేవదూతలు పాటలు పాడారేమో నేను నమ్ముతున్నాను. నెమలి నాట్యం చేస్తుండొచ్చు. అప్పుడు శ్యామరాజు గారు లేరు కాబట్టి కోయిల పాటలు పాడుండొచ్చు ఇప్పుడు అక్కడ ఏదైనా తోటలో. అంటే చాలా చక్కటి ఆహ్లాదకరంగా ఏదైనా తోటలో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఏదైనా తోటలో దేవదూతలు దుందుబి మ్రోగించుంటారు. దేవుడు చాలా సంతోషంగా పెళ్లి చేశాడు. పెళ్లి కొడుకే పాట పాడాడు, చాలా బాగుంది. కానీ ఆ పెళ్ళికి పిలవని పేరెంటంగా ఒకడు వచ్చాడు. వాడు ఆ పెళ్లి నుంచి మొదలెట్టి ఈ రోజు వరకు ఏ పెళ్ళి విడిచిపెట్టడు. వాడు అపవాది. వాడు వస్తాడు, హ్యాపీగా ఉండే అకేషన్కి వాడు వస్తాడండి, అంతే. వాడిని పిలవక్కర్లా, వాడు వచ్చాడు, పాడు చేశాడు. ఎక్కడైనా చూడండి, తప్పిన కుమారుడికి వచ్చినప్పుడు హ్యాపీ ఫ్యామిలీలో, ఆ హ్యాపీ మూమెంట్లో వాడు పెద్ద కొడుకులోకి వెళ్ళాడు. మీరు ఏ పెళ్ళైనా ఒకసారి గమనించండి, ఒకసారి అందరూ ఆలోచన చేసుకుని, మీరు ఏదైనా హ్యాపీ అకేషన్లోనూ ఎవరో ఒకరిలోకి వాడు ఎంటర్ అవుతాడు. ఆడబడుచులోకో, తోడుకోడల్లోకో, చివరికి ఒకసారి తండ్రిలోకో, ఎవరో ఒకరు కోపగించుకుంటారండి పెళ్ళిలో. ఎవరో ఒకరు మొత్తం అలుగుతారు ఒక హ్యాపీ అకేషన్లో. అది అందుకనే అసలు దానికి ముందు ఎంతో ఉపవాసం ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా ఒక ఫ్యామిలీ అకేషన్, సంతోషకర కార్యక్రమాలకు ముందు ఎంతో ఉపవాసం ఉండాలో తెలుసా? ఎందుకంటే ఎవరిలో ఎంటర్ అవుతాడో తెలియదు.
మొత్తం ఎవరో ఒకరు అలుగుతారు, తెలియదు అసలు ఎందుకు అలిగారు మనకు అర్థమవుదు. అదేంటండి అసలు ఆయన చాలా మంచి, అసలు అలా బిహేవ్ చేయడు, కానీ ఆ టైంలో మాత్రం ఎందుకు అలాగా అంకుల్ బిహేవ్ చేసాడో, ఎందుకు ఆ యాంటీ అలా బిహేవ్ మనకు అర్థం కాదనమాట అండి. మనకు నెమ్మదిగా వాళ్ళ ఫోటోగ్రఫీ చూసి అర్థమైపోద్ది, ఓహో కొంతమంది సరిగా ఇష్టపూర్వకంగా ఫోటోలోకి రారప్పుడు. సరే, ఈ ఫ్యామిలీ కూడా అలా జరిగింది. ఈ హ్యాపీ ఫ్యామిలీలో వీరి ఇంటిలోకి ఎవరు ప్రవేశించారు? హామాను ప్రవేశించాడు. హామాను, ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది. హామాను పన్నాగం ఒక్కటే. ఏంటా పన్నాగం? యోధా జాతి నాశనం చేయడం. అయితే యోధా జాతి నాశనం అవుతుందంటే ఎవరి ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది? ఎస్తేరు యూదురాలు కదా, సో న్యాచురల్గా యూదురాలు కూడా అదే కోవలో చంపబడుతుంది. అప్పుడు ఎస్తేరు యొక్క ఫ్యామిలీ ఏమవుతుంది చెప్పండి? బ్రేక్ అవుతుంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామండి. అదేంటో తెలుసా, ఇంతవరకు మన కుటుంబాల మీద హామాను దాడి జరుగుతూనే వచ్చింది, కానీ దేవుడు కాపాడాడు కనుక దేవునికి స్తోత్రం. దేవుడు కాపాడు కనుక దేవునికి స్తోత్రం. హామాను దుష్టాత్మ యేసు నామములో నశించునుగాక. వాడు ప్రయత్నాలు మనకు తెలుసు. కారణమేదో మతపరమైన కారణమే, మొర్దెకై రొక్కలేదని ఇక చంపే ప్రయత్నం జరిగింది. ఈ విషయం మొర్దెకైకు తెలిసింది. మొర్దెకైకి తెలియగానే మొర్దెకై ఏం చేస్తాడో చెప్పండి? ఎస్తేరుకు, నేను సండే స్కూల్ కథలాగా చెప్తున్నాను, కొంచెం మీరు కూడా నాకు హెల్ప్ చేయడం, అందరూ కలిసి ఆలోచించేద్దాం. ఎస్తేరుకు కబురు చేస్తాడు, అమ్మా మనకు ప్రాబ్లం వచ్చింది. ఆయన గోని పట్టు కట్టుకుంటాడు, ఉపవాసం ఉంటాడు. ప్రాబ్లం వచ్చింది, నీ భర్తతో నువ్వు మాట్లాడు అని అంటాడు. అప్పుడు ఎస్తేరు ఏమంటుంది? ఈ కాలపు ఎస్తేరు అయితే ఏమంటుందంటే, డాడీ అలాగా అంత ప్రాబ్లమా, లైన్లో ఉండండి. డాడీని అలా లైన్లో ఉంచి వెంటనే డయల్ చేసి, ఏంటండి మా వాళ్ళ మీద ప్రాబ్లం అంట అని అప్పటికప్పుడు సెకండ్లో జీవో క్యాన్సిల్ చేసి అది ఈ కాలపు ఎస్తేరు అయితే. కానీ బైబిల్ ఎస్తేరు ఏం చేసింది తెలుసండి? డాడీ మా భర్త ఆఫీస్లో ఉన్నారు, జాగ్రత్తగా వినాలండి, నేను ఈ కోణంలో మాట్లాడుతున్నాను, ఓకేనండి, సింప్లిఫై చేసి మాట్లాడుతున్నాను. నా భర్త ఆఫీస్లో ఉన్నారు, ఆయన పిలవకుండా నేను వెళ్ళకూడదు, ఆయన అఫీషియల్ కార్యక్రమంలో నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అమ్మా కుటుంబం బాగుండాలంటే ఇదొక సూత్రం. సరే, వృత్తి ధర్మంలో జోక్యం చేసుకోకూడదు. నీ భర్త తాపి మేస్త్రి అనుకోండి, ఆయన ఎక్కడ ఇల్లు కట్టాలో, ఏ వీధిలో ఇల్లు కట్టాలో నువ్వు డిసైడ్ చేయకూడదు, ఆయన చేసుకుంటాడు. ఆ ఊరైతే నువ్వు వెళ్ళొద్దు అని అడ్రస్ చేసింది అనుకోండి, ఆ కుటుంబం నాశనం అయిపోద్ది. ఆ కుటుంబం డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పుడు జరిగేది ఏంటంటే, భర్త చేసే జాబులో భార్య ఇంటర్ఫియర్ అవుతున్నారు, భార్య చేసే జాబులో భర్త ఇంటర్ఫియర్ అవుతున్నారు. దేవుడు నీ భర్త టీచరా, నీ భార్య టీచరా, లేకపోతే నీ భర్త కలెక్టరా, నీ భార్య ఆర్డీఓనా, ఏమైతే కావచ్చు కాక, వారి ఆఫీస్ను వారిని చేయనివ్వాలి. అర్థమవుతుందండి? అదే డోంట్ ఇంటర్ఫియర్. జోక్యం ఇంట్లో వేరు, కానీ జోక్యం చేసుకోకూడదు. జోక్యం చేసుకోకూడదని ఎస్తేరు నేర్పిస్తాను అన్నమాట. మంచి పాఠం. ఈ పాఠం ప్రకారం జీవిస్తే దేవుడు తప్పకుండా కుటుంబాలను సంతోషంగా, ఆశీర్వాదకరంగా ప్రభువు నడిపిస్తాడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. అలా చెప్పిందా? చెప్పి ఎస్తేరు ఏం చేస్తుంది తెలుసా? ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంటుందట. ఉపవాసం పెట్టిందా? ఉపవాసం ఉందా? ప్రాబ్లం రాగానే ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది? ఎక్కువ కిచెన్లో వంట ఉండదు, టీ రాదు, టిఫిన్ రాదు, ఏమి రావట్లేదు. ఆయనకు అర్థం కాదు, ఏంటమ్మా ఈరోజు ఇంట్లోంచి ఏం రావట్లేదు, పిల్లలు చెప్పాలి స్ట్రైక్ జరుగుతుంది అని. కానీ ఇక్కడేం జరిగింది తెలుసా? ఆమె ఉపవాసం ఉంది. ఈరోజు ఎక్కువ ప్రాబ్లం రాగానే ఇంట్లో వాళ్ళందరికీ ఉపవాసం పెట్టేసేవాడు తల్లులు అందరూ. ఎస్తేర్ ఉపవాసం ఉంది. ఎందుకు ఉపవాసం ఉంది? నాకు మీరు జవాబు చెప్పాలి. వై ఎస్తేర్ వాజ్ ఇన్ ఫాస్టింగ్. ఎస్తేర్ దేని కొరకు ఉపవాసం ఉందో తెలుసా? తన భర్తకు ఒక విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పడము కొరకు ఆమె 3 రోజులు ఉపవాసం ఉంది. తల్లిదండ్రులారా, కుటుంబీకులారా వినండి. మీ ఇంట్లో ఎవరితోనైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారనుకోండి, ఒక ఆత్మీయ సలహా ఎస్తేర్ నేర్పిస్తుంది మనకి. ఏంటో తెలుసా? అది వారికి చెప్పే ముందు నీవు దేవునికి దగ్గర ప్రార్థన చేసయ్యా, నా భర్తకి ఈ మాట చెప్పాలనుకుంటున్నాను, నా భర్తకు చెప్పేటప్పుడు ఆయనకు అర్థమయ్యేలాగా మీరు సహాయం చెయ్యండి అని నీవు ప్రభువుతో చెప్పుకుంటే, నీవు చెప్పిన మాట వెంటనే నీ భర్త ఒప్పుకుంటారు. నీ భార్యకి ఏదైనా చెప్పాలనుకుంటున్నావు, నీకు తెలుసు నీ భార్యకి చెప్పాలనుకున్నప్పుడు ఎవరితో చెప్పిందాం? వాళ్ళ పెద్దమ్మతో చెప్పిందామా, వాళ్ళ అక్కలతో చెప్పిందామా? ఇలా వద్దు. అసలు నీ భార్యను నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు.
కాబట్టి మోకాలు వేసి, దేవా ఆమెకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు, చెప్పేటప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవ్వద్దో నాకు కాదంటారా, ఏంటి అంత సైలెంట్ అయిపోయారు, రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు, కాబట్టి నీకే చెప్పేస్తున్నాను ప్రభా అని ప్రభువుకు ఒకరోజు 2 రోజులు ఉపవాసాలు ఉండి చెప్పేసుకుని ఆ తర్వాత చెప్తే మీరు చెప్పే విషయం మీకే షాక్ అయిపోద్ది, ఆమె హ్యాపీగా రిసీవ్ చేసేసుకుంటుంది. నీ కొడుకు నీ మాట అనడం లేదు, నీ కూతురు నీ మాట అనడం లేదు, నీ కోడలు నీ మాట అనడం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మా కోడలు కొంచెం బుద్ధి చెప్పండి అని పెద్దలను పిలవడమో, నా కొడుకు కొంచెం బుద్ధి చెప్పండి అని ఫ్రెండ్స్కి చెప్పడమో. ఎవ్వరికి చెప్పొద్దు. ఎవ్వరికి చెప్పినా ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. చెయ్యాల్సింది ఒక్కటే, నీల్ డౌన్, మోకరించి ఉపవాసం ఉండి, అయ్యా నా కొడుక్కి ఇది చెప్పాలనుకుంటున్నాను, నా కోడలికి ఇది చెప్పాలనుకుంటున్నాను, నా అల్లుడికి ఇది చెప్పాలనుకుంటున్నాను, అతన్ని మా ఇంట్లోకి తీసుకొచ్చింది నువ్వే కదా నాయన, కాబట్టి నేను నీకు చెప్తున్నాను అయ్యా అని ప్రార్థన చేసుకుని 2 రోజులు 3 రోజులు, మీకు తెలుసు కదా ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే బాగుంటుందో, ప్రేయర్ చేసి నీ కొడుకు చెప్పమ్మా, నీ కోడలికి చెప్పు, నీ అల్లుడికి చెప్పు, నీ భర్తకు చెప్పు. ఎంత సావధానంగా కుటుంబంలో వారు నీవే షాక్ అవుతావు, వారు వెంటనే ఒప్పుకుంటారు, సంతోషంగా నీ ఫ్యామిలీ సాగిపోతుంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రాలు చేద్దాం. అది 4వ అధ్యాయం. ఇక 5వ అధ్యాయంలోకి వస్తే మనం 5th చాప్టర్లోకి వస్తే, ఎస్తేర్ అట ఎవరి దగ్గరికి వెళ్తుంది? అహష్వేరోషు దగ్గరికి వెళ్తుంది. అనగా తన భర్త దగ్గరికి వెళ్తుంది. తన భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తుంది 5వ అధ్యాయంలో, రాజభూషణాలు ధరించుకుని వెళ్ళెను అని ఉంటుంది కదా. 3వ దినమందు ఎస్తేరు అయ్యగారు, థ్యాంక్ యూ అయ్యగారు. అంటే ఇప్పుడు అహష్వేరోషు దగ్గరికి వెళ్ళేటప్పుడు, అనగా తన భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఎలా వెళ్ళిందండి? రాజభూషణములు ధరించుకొని. అంటే దేవుని బిడ్డలారా, భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు అలంకరించుకుని వెళ్ళింది. ఎందుకు అనేక కుటుంబాలు ఫెయిల్ అవుతాయంటే, వివాహమైన ఆరంభ దినాల్లో కుటుంబంలో ఉన్న స్త్రీలు వారు వివాహమైన ఆరంభ దినాల్లో ఇచ్చే అలంకారానికి ఇచ్చే ప్రాధాన్యత కాలగమనంలో వివాహమై 20-30 ఇయర్స్ అయ్యాక ఎందుకో వారు ఆ అలంకారాన్ని బయటికి వెళ్ళేటప్పుడు బాగా చక్కగా రెడీ అవుతారు, కానీ భర్తతో మాట్లాడే సమయానికి, భర్తతో విషయం చెప్పేటప్పటికి తప్పనిసరిగా చక్కగా అలంకరించుకుని వెళ్ళి తన భర్తతో మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే భర్త కోసం నీట్గా రెడీ అవ్వాలి ఇంట్లో కూడా. ఆమేన్. ఎస్ అండి. అది అంటే ఇప్పుడు ఏమవుతుంది, బిజీ అయిపోయి భర్త వచ్చేటప్పటికి ఉదయం నుంచి సాయంకాలం వరకు వర్క్ చేసి ఉంటారేమో ఫ్రస్ట్రేషన్లోనూ, ఆ చింపురు జుట్టు, అంటే జిడ్డు మొహం, అలాగే. అంటే భర్త వచ్చినప్పటికి అలా ఉండకూడదండి. అంటే మీరు బైబిల్ మాట నేను చెప్తున్నాను. ఆమె వెళ్ళింది భర్త దగ్గరికే కదండి, కానీ ఎలా వెళ్ళింది? పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజభూషణాలు, దీనిలో ఆత్మీయ కోణం ఉందండి. దేవుని సంఘం రాజు అయిన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకపు రాజభూషణం ధరించాలి. మనం ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చెప్తున్న విషయం. సో బీ రెడీ ఫర్ యువర్ హస్బెండ్. నీ కదా పెండ్లి కుమార్తె తన భర్త కొరకు అలంకరించబడి, ఆమె ఎవరి కొరకు అలంకరించుకోవడం చెప్పండి? అంటే నీ భర్తకు నచ్చిన డ్రెస్, నీ భర్తకు నచ్చిన చీర, నీ భర్తకు నచ్చిన హెయిర్ స్టైల్, అంటే ఏ కుటుంబంలో అయితే ఎలా ఉంటుందో, ఈవెన్ పురుషులు కూడా అంతేనండి. పురుషులు కూడా నీ భార్యకు నచ్చిన షర్ట్, నీ భార్యకు నచ్చిన హెయిర్ స్టైల్ కదా, నీ భార్యకు నచ్చిన రీతిలో నువ్వు రెడీ అవ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. భార్య భర్త కోసం అలంకరించుకోవాలి, భర్త భార్య కోసం అలంకరించుకోవాలి. వారు ఒకరినొకరు అలంకరించుకున్న అలంకరణ చూసి అందరూ కూడా స్ఫూర్తి పొందాలి, మా కుటుంబాల్లో కూడా ఇలా ఉండాలి అని చెప్పి. అలాంటి కుటుంబములుగా మన కుటుంబములు ఉండునుగాక. ఆమేన్. అంటే నీ డ్రెస్సులన్నీ నీ భార్య సెలెక్ట్ చేయాలి, నీ చీరలన్నీ నీ భర్త సెలెక్ట్ చేయాలి. అంటే ఆయనకి నచ్చిన చీర కట్టుకోవాలి, ఆయనకి నచ్చిన షర్ట్ వేసుకోవాలి. అది జరుగుతోంది. సరే, ఎస్తేర్ రెడీ అయి వెళ్ళిందండి. వెళితే అహష్వేరోషు ముందున్న ఆప్షన్ ఏంటండి? రూల్ ఒకటి ఉంది, పిలవకుండా ఎవరు రా. కానీ వచ్చింది, రాణి వచ్చేసింది లోపలికి. రాగానే ఈ కాలపు అహష్వేరోషు ఏం చేస్తుంది తెలుసా? ఎందుకు వచ్చావు ఇప్పుడు అంటాడు కదండి, అంటాడు.
అంటే అందరు ఫోన్లు మాట్లాడడానికేమో తీరుబడి ఉంటుంది, వైఫ్ నుంచి భార్య నుంచి ఫోన్ వచ్చేటికి మాత్రం ఏం చెప్పి ఇప్పుడు చాలా అర్జెంట్గా ఉన్నాను ఫోన్ పెట్టే అంటాడు ఈయన. నీవు అర్జెంటుగా ఉన్నప్పుడు ఫోన్ చేయడానికి ఏకైక వ్యక్తి, చేయడానికి అర్హత హక్కు ఉన్న ఏకైక వ్యక్తి నీ భార్య. ఆమెకు అర్జెంట్ అని చెప్తావేంటి నువ్వు? అహష్వేరోషు మంచి భర్త అండి, ఆయనే రూల్ పాస్ చేసి ఎవరు నేను పిలవకుండా ఎవరు రావద్దు అన్నాడు, వాడు అన్న సంతకం పెట్టింది ఆయనే. కానీ ఇప్పుడు భార్య రాగానే రాజుగారు ఏం చేశారు తెలుసా? రాజదండం చాపాడు. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఇంట్లో భర్త భార్య ఇద్దరూ సమానమే. అసలు ఇందులో ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. చెప్పాలంటే నీ భార్య ఎప్పుడైనా నీతో మాట్లాడడానికి, ఎప్పుడైనా నీకు ఫోన్, అసలు ఆమెకు అపాయింట్మెంట్ ఏంటండి, ఆమెకు టైమింగ్ ఏంటండి కదా. ఇక్కడ మనం ఇది గమనిస్తాం, ఇది కుటుంబాల్లో ఉండాలి. ఈరోజు కుటుంబాలు ఫెయిల్ అవుతున్నాయి. పాస్టర్ గారికి దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు. ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్ చాలా అవసరం. కుటుంబం బాగుంటే, జాక్ పూనన్ గారు కదా అంటారు ఏమనంటే, నేను పరలోకం వెళ్ళక పెద్ద ఆశ్చర్యపోను, ఎందుకంటే మా ఇంట్లో మేము ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నామంటారు. కాబట్టి నా ప్రార్థన, ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్తో నా హృదయంలో చాలా భారం అవుతుంది. మంచి మీటింగ్ పెట్టారు, మంచి అర్థవంతమైన ఆరాధన ఇది. కుటుంబాలు కావాలి, భార్యాభర్తలు కలిసి కూర్చుని వాక్యాలు వినాలి, ఫ్యామిలీ కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజదండం చాపి 5వ వచనం అంటాడు, రాణి. ఆమె రాగానే వెంటనే మన బ్రదర్ అహష్వేరోషు గారు వెంటనే ఏమన్నా తెలుసండి, రాణి నీకేమి కావాలేనో. ఈ డైలాగ్ అందరూ నేర్చుకోవాలి, పెళ్ళైన వివాహిత పురుషులందరూ. ఏంటంటే ఆమె రాగానే వెంటనే అడిగేస్తున్నాడు, రాణి నీకేమి కావాలను అని. రాజ్యంలో సగము కావాలని. ఎప్పుడైతే నీకేమి కావాలని రాణి అన్నాడో 3 రోజుల ఉపవాసం, వచ్చిన టెన్షన్ అంతా మర్చిపోయి అడగాల్సింది అడగకుండా నాకేం కావాలని మీరు ఉండగా అన్నది ఆవిడ. కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో తెలుసండి. నేను ఎప్పుడూ సలహా చెప్తాను, ఏమనంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకేదైనా టైం లేకపోతే 15 డేస్కో 10 డేస్కో బెటరు నీ దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయలు ఆవిడ అడగకుందని ఇచ్చేయడం మంచిది. ఆమె అడిగిన తరువాత చూద్దాంలే అని వెయిట్ చేసి కానీ అడిగే వరకు ఇవ్వకుండా ఉంటే 2000 బిల్లు కాస్త 20,000 అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నీవు ముందే కనిపెట్టుకుని 2000 ఇచ్చేస్తే, అర్థమైందండి, అది అహష్వేరోషు ప్లానింగ్. అసలు ఆమె రాగానే అర్థమైపోయింది. ఏమనంటే ఈ టైంలో ఆమె వచ్చిందంటే ఏదో మొత్తం ఏదో ఉండుంటుంది. రాణి నీకేం కావాలన్నాడు, మర్చిపోయింది, నీకేం కావాలి, నీకు ఉండగా నాకేంటి రాజా. వెంటనే ఆమంటది, రాజా ఏం లేదండి. చాలా జాగ్రత్తగా సిస్టర్స్ వినాలి. ఆమె చాలా టెన్షన్తో ఉందండి. ఆమె ఫ్యామిలీ బ్రేక్ అయిపోయే టెన్షన్ అండి, ఆమె చంపబడిపోయే టెన్షన్ అండి, తన తండ్రి అనేటువంటి మొర్దెకై చంపబడే టెన్షన్ అండి. ఆ టెన్షన్లో సమస్యను చెప్పకుండా ఏం చెప్తుంది ఆమె? పార్టీ ఇస్తాను. పార్టీయా? ఎవరు గెస్టులు రావడం లేదే. ఎవరో గెస్ట్ ఏంటండి, నాకు మీరే చీఫ్ గెస్ట్ అని భర్తను చీఫ్ గెస్ట్గా పెట్టి పార్టీ ఏర్పాటు చేసిన అత్యద్భుతమైన ఉత్తమమైన భార్య ఎస్తేరు. భర్త కొరకు పార్టీ ఏర్పాటు చేసిన స్త్రీ అండి. ఈమె స్పెషల్ ఉండింది. ఆమె మరొక మాట అంటది, ఏమంటో తెలుసండి, రాజా మీతో పాటు కదా, మీతో పాటు ఎప్పుడు మీకు సలహాలు ఇస్తున్నాడే హామాను, ఆయన్ని కూడా తీసుకురండి. అందరూ వింటున్నారు కదా. జ్ఞానము వలన ఇల్లు కట్టబడరు, జ్ఞానవంతురాలు. ఈ కాలపు ఎస్తేరైతే ఏమంటారు అంటారు, ఏం కావాలని చెప్తాను, తిప్పుకున్నావు కదా బండి మీద, హామాన్ని వేసేస్తాడు ఎప్పుడో మరి అని మొత్తం సూటిపోటి మాటలతో ఈయనకి అర్థం కాక నలిగిపోతాడు ఈయన. కానీ బైబిల్ ఎస్తేరు ఎంత జ్ఞానం అంటే పిల్లరా, బైబిల్ ఎస్తేరు ఆమె ఏమంటుంది తెలుసా, హామాను తీసుకుని ఉంటే ఈ పాపం ఈయనెవరు మన పాపం అహష్వేరోషుకి అర్థం కాక ఆయన చాలా పొంగిపోయి, అబ్బా నా భార్య ఎంత మంచిదో, నేను చేసే ప్రతి నిర్ణయం నా స్నేహితులు అందరినీ మెచ్చుకుంటుంది అనమాట అనుకున్నాడు. ఆయన హ్యాపీ అయిపోతున్నాడు. హామాను తీసుకొచ్చాడు. మనకు తెలుసు, పార్టీ ఇచ్చారు. అక్కడ కూడా మర్చిపోకండి బ్రదర్స్, అక్కడికి వచ్చిన వెంటనే ఇంత భోజనాలు చాలా స్పెషల్ ఉన్నాయి, ఏమో దీని వెనక ఏమో అడిగేద్దాం అనుకుని ముందు అడిగేసాడు. ఏమనంటే, రాణి అనేస్తే నీకేం కావాలి, ఇదే డైలాగ్ అయింది ఎక్కువ. ఆమె ఏం కావాలడుగుతుంటే ఆ మాటకే మర్చిపోతుంది. రాజా మీరుండగా నాకేం వద్దండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. సరే, భోంచేశాక నీకేం కావాలి ఆమె అంటుంది, రాజా మీరు ఆఫీస్లో ఉండగా నేను ఇంకా చాలా వంటలు నేర్చుకుంటాను. అంతా యూట్యూబ్ వంటకాలు కదండి, ఏ వండాలన్నా యూట్యూబ్ ఆన్ చేసాడు మీ కదా. నేను చాలా ఇంకా వంటకాలు నేర్చుకున్నానండి, ఇంకా చాలా మిగిలిపోయిన వెరైటీస్ రేపు కూడా తయారు చేస్తాను, రేపు కూడా రండి, వస్తూ హామాను కూడా తీసుకురండి. సరే, జ్ఞానం. ప్రాబ్లం చెప్పలేదు, అర్థమైందండి. అసలు సమస్య కాదండి నీ భర్త ఇంటికి రాగానే చెప్పాల్సింది. నువ్వు పొద్దునుంచి ఎంత నలిగిపోయావో, ఎంత కష్టపడిపోయావో, ఎంత కన్నీరు కార్చేసావో అది కాదని చెప్పాల్సింది. అది కాదు చెప్పాల్సింది. అసలు జరగాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ టు ఏ హార్ట్, రీచ్ త్రూ స్టమక్. ఎవరి గుండెనైనా చేరుకోవాలంటే వారి కడుపు గుండా వెళ్ళాలని. కాబట్టి రాగానే ఫస్ట్ ఆయన కడుపు నింపాలి. అది ఎస్తే నేర్పుతుంది. ఎంత టెన్షన్, మామూలు టెన్షన్ కాదండి, మొక్కములనే కనబడనివ్వకుండా ఆయనకు భోజనం పెడుతుంది. మీరు ఒక విషయం గమనిస్తారు, 6వ అధ్యాయంలో ఫస్ట్ డే భోంచేసి వెళ్ళాకటండి, రాజుగారికి నిద్ర పట్టలేదటండి. సిస్టర్స్ వినండి, నేను అనుకుంటాను నిద్ర పట్టకపోవడం కారణం ఏంటి? అయ్యో, ఎంత ప్రేమించే భార్యనా నేను మిస్ చేసుకుంటున్నాను, ఎంత ప్రేమించే భార్యనా నేను టైం కేటాయించలేకపోతున్నాను, ఇంత ప్రేమించే భార్య, నా కోసం ఇంత స్పెషల్ ఇవన్నీ ఏర్పాటు చేసే భార్యనా నేను అసలు టైం సరిగా. అంటే ఆయనకు అండర్స్టాండింగ్, అవగాహన తీసుకొచ్చింది ప్రేమ చేత. ఇప్పుడు భయం చేత సాధించేసి మీరేమైనా అనేస్తారేమో అని భయం, ఆ సిస్టమ్ ఉండకూడదు ఇంట్లో. జ్ఞానముతో, ప్రేమతో ఆమె చేసిన ప్రేమ కార్యం ఆయనకి ఎంత సంతోషం అయిపోయిందండి. నిద్ర పట్టలేదు. ఇక నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి? బుక్స్ చదువుకోవడమే కదా. కాబట్టి బుక్స్ చదువుతున్నారు. మనకు తెలుసు, ఆ బుక్స్లో ఒక పర్యాయం రాజుగారిని చంపడానికి పన్నాగం జరిగింది. ఆ పన్నాగంలో మొర్దెకై అతను హెల్ప్ చేశాడు అని చదివారు. అప్పుడు వెంటనే రాజు అడిగాడు, అతనికి ఏమైనా ఇచ్చామా మనం? ఏమి ఇవ్వలేదు. వెంటనే నెక్స్ట్ డే హామాన్ రావడం, ఆ చరిత్ర మనకు తెలుసు. ఆయన మైండ్లో ఒకరికి నాకు హెల్ప్ చేసిన వ్యక్తికి హెల్ప్ చేయలేకపోయాను అనుకోవడం. నెక్స్ట్ డే రాగానే నేను ఒకరిని గణపరచు అనుకుంటున్నాను, ఏం చేద్దామంటామంటే అది నాకేనేమో, రాత్రేమో రాణిగారు భోజనం పెట్టారు, ఇప్పుడు రాజుగారు ఇంకా నన్ను రాణిగారు చెప్పడం బట్టి నాకు ఇంకా ఏదైనా ఘనత వస్తేమో అతను అనుకోవడం. రాజరథం మీద ఊరేగించాలి, రాజవంగరం ఇవ్వాలని చెప్పడం. అయితే నువ్వు దగ్గరుంచి పనులు పర్యవేక్షించని చెప్పి మొర్దెకైని ఊరేగించమని చెప్పడం. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, సమస్యలు వచ్చినప్పుడు అల్లరి చేసుకుంటే ఎంత ఘనత వచ్చి ఉంటుంది అంటారా? మొర్దెకై వేరే రూట్లో వెళ్ళి ఉంటుంది, ఘనత వచ్చి ఉంటుంది అంటారా? లేదే, మొర్దెకై ప్రార్థన చేసుకున్నాడంతే, ఎస్తేరు ప్రార్థన చేసుకున్నదంతే, ఎస్తేరు ఉపవాసం ఉన్నదంతే, జ్ఞానంతోనే కట్టుకున్నారు. అందుకనే ఇప్పుడు మొర్దెకై ఊరేగించబడతాడు. హామాను దగ్గరుండి ఊరేగిస్తాడు. నీ శత్రువులే నిన్ను మరలా ఊరేగిస్తారు. ఎవరైతే నీ కుటుంబాన్ని నాశనం చేయనుకున్నారో వారే నీ కుటుంబాన్ని హెచ్చిస్తారు, వారే నీ కుటుంబాన్ని రథం మీద పల్లకీలో మోసేలాగా దేవుడు చేస్తాడు. కావలసింది ఓపిక, కావలసింది ప్రార్థన, కావలసింది సహనం, కావలసింది తగ్గింపు. ఇది కలిగితే మొర్దెకై లాంటి కుటుంబానికి కలిగిన ఘనత నీ కుటుంబానికి కూడా, నీ కుటుంబం మీద దాడి చేసే హామానుల ద్వారానే దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ డే భోజనం మరలా వచ్చేసారు, హామాన్ కూడా వచ్చేసాడు. మరలా అడిగేస్తున్నాడు మన బ్రదరు, రాణి అని ఎస్తేరు నీకేం కావాలి అని. ఆమె అంటుంది, ఏమొద్దు రాజా, నీ ఉండగా నాకేంటి, ఇదే అవకాశం, ఆయన అడిగినప్పుడే తీసేసుకోవాలి అనుకోలేదు ఎస్తేరు. కొంతమంది సిస్టర్స్ ఏంటంటే అడిగినప్పుడే తీసేసుకోవాలి, మంచి మూమెంట్లో తీసేసుకోవాలి అని మొత్తం లిస్ట్ పెద్ద చెప్పేస్తారు. కానీ ఆమె అయితే అలా చెప్పలేదు. ఆమె ఏమండి, మీరుండగా నాకేంటండి. మరి ఏంటి, ఒక మాట, ఏమి లేదు, ఒకటే మా వంశం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందుకే కొంచెం హ్యాపీ లేదు అన్నట్టుగా చెప్తుంది. చాలా కాజువల్గా భోజనం వడ్డిస్తూ. నేను అనుకుంటున్నాను హామాన్ గారు ఈ గుత్తొంకాయ వేసుకుంటారా అని వడ్డిస్తుంది. ఈ బోన్ వేసుకుంటారా, ఈ లెగ్ పీస్ వేసుకుంటారా అని అంటుంటే ఆయన ఇంకో పొంగిపోయి ఒక్కొక్క లెగ్ లాగుతున్నాడు. అప్పుడు నెమ్మదిగా సంభాషణ చెప్పి, ఎవరు అసలు అంతా మన దేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరు లేదండి, హామాన్ గారు వేసుకుంటారంటే అని అనుకుంటున్నాను. ఆ బోన్ ఇక్కడ ఉంటుంది హామానికి. ఈ దుష్టుడైన హామానే అనగానే బోనాగా ఆగిపోయి ఉంటుంది. రాజుగారు షాక్ అయ్యారు. రాజనగర్లో ఆ ఉద్యానవనానికి వెళ్ళిపోయారు. తెలిసిన స్టోరీ మనకది.
ఇక హామాన్ అనుకున్నాడు, ఇదే అవకాశం, నాకు దిక్కు లేదని చెప్పి రాణి కాళ్ళు పట్టుకుంటాడు. ఏ రాణిని చంపడానికి ప్రయత్నాలు జరిగాయో అదే రాణి కాళ్ళు పట్టుకునేలాగా ఒక అద్భుతం జరుగుతోంది. అమ్మ, నేను మరలా చెప్తున్నాను, ఎవరైతే నీ కుటుంబాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో యేసు నామములో ఈ 2021లో ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్కి రావడం ద్వారా అదే వ్యక్తి నీ కాళ్ళు పట్టుకునేలాగా, నీవు తప్ప ఇంకా అతను రక్షించడానికి ఇంకెవ్వరు లేరని, నీవే దిక్కని అడిగేలాగా దేవుడు చేస్తాడు. అది కాస్త రాజుగారికి అపార్థమయ్యిందంటూ మనకు తెలుసు. అపార్థమయ్యి వెంటనే రాజును హామానును ఉరి తీయిస్తాడు కదా. సమస్య సుఖాంతమైపోయింది. మొర్దెకై ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆమేన్. ఆ తర్వాత అధ్యాయులు మీరు చదివితే మీరు గమనిస్తారేంటి తెలుసా, ఎస్తేరట ఇంకా ఎక్కువగా లోబడి తన భర్తకు నమస్కారము చేసెను. నమస్కారాలు పెట్టించుకోలేదు, ఆమె నమస్కారము చేసెను అని ఉంటుంది. కాబట్టి ఈ సాయంకాల వేళ సమస్య లేని ఫ్యామిలీ ఎవ్వరు లేరు, ప్రతి ఫ్యామిలీలో ఉన్నాయి. కానీ ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎస్తేర్ లాంటి జ్ఞానం దేవుడు మనకందరికి ఇవ్వాలి. ఆమేన్. అహష్వేరోషు లాంటి ప్రేమ మనకందరికీ దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వచ్చిన బ్రదర్స్ మీరు కానీ మీ కుటుంబాలతో వచ్చుంటే కంగ్రాచులేషన్ మీకు. ఎందుకంటే మీ వైఫ్ ఏమనుకుంటున్నారు, సిస్టర్ ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, ఈ వారంలో ఏదో ఒక రోజు మీకు పార్టీ ఇచ్చేస్తారు తప్పకుండా, ఎస్తేర్లాగా. వారు అదే ఆలోచన, ఏ వంట వండుదామనే చూస్తున్నారు మొత్తం మీద కదా. ఆ సంతోషాన్ని దేవుడు మన కుటుంబాల్లో ఇచ్చునుగాక, ఆనందాన్ని ప్రభు ఇచ్చునుగాక. కుటుంబం హ్యాపీగా ఉండాలి, పరలోకపు ఆనందాన్ని అనుభవించాలి. చివరిగా ఈ మాట చెప్పకుండా నేను ముగించకూడదు. అదేంటో తెలుసా, ఈ గ్రంథంలో మనకు కనబడుతున్న ఎస్తేరు దేవుని సంఘం, ఈ గ్రంథంలో కనబడుతున్న అహష్వేరోషు ప్రభు అయిన యేసుకు సూచన. ఎస్తేరు ఎలాగూ రాజుకు నచ్చిన డ్రెస్సు, రాజుకు నచ్చిన అలంకారం ధరించిందో, దేవుని సంఘము కూడా పెండ్లి కుమారుడిగా రాబోచున్న యేసు క్రీస్తుకు నచ్చేటట్లు, ఆయన మెచ్చేటట్లు అలంకరించబడి నాకేమీ వద్దండి రాజా యేసయ్య, నీవు తప్ప నాకేమీ వద్దు అని చెప్పి ఆయనను మాత్రమే, ఆయనకు చక్కటి విందు ఏర్పాటు చేయగలిగిన సంఘముగా మన సంఘము ఉంటే తప్పకుండా మన వైపు రాజదండం రాకడలో ఎత్తబడే సంఘముగా మనం ఉంటాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మన పరిచర్యలకును మన కుటుంబాలకును ప్రభువు ఇచ్చునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.